సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకుంటుంది. స్వామి సత్యనారాయణ ప్రభో, నా భర్త అల్లుడు సుఖంగా శీఘ్రంగా ఇంటికి వస్తే మరి ఒక్కసారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పేసి స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి. సత్యనారాయణ స్వామి చాలా సంతోషం ఉన్నాడు. ఆ చంద్రకేతు మహారాజు కల్లో నుంచి, ఓ మహారాజా, నీ కారాగారంలో కూడా ఇద్దరు వేసున్నారు, వారికి ఏ పాపం కూడా తెలియదు, వాడిని ఉదయాన్నే విడిచిపెట్టుము అని చెప్పేసి అదృశ్యుడాయను. ఆ మరుసటి రోజు మహారాజు కళ వచ్చిన కళ సభలోని అందరూ కూడా చెప్పి ఆ వైశ్యుని విడిచిపెట్టము భర్తగా ఆజ్ఞాపించారు. ఆ వడ్ల వైశ్యుని తీసుకొచ్చి రాజు ముందర ఉంచినారు. కానీ రాజుగారు తమకు ఎట్టి శిక్ష ఉంచున్నామని భయభ్రాంతులు ఉన్నారు ఆ వైశ్యులు. అప్పుడు ఆ మహారాజు వైశ్యుని చూసి, దైవ బాధి కొయ్యం వల్ల మీకు మహాదృష్టం సంచను, అయితే మీకు ఆ భయం లేదు, మీ ఏమాత్రం దోషం లేదు, మిమ్మల్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి క్షీరాధికం చేయించి కట్టుకోవడానికి నూతన వస్త్రం ఇచ్చి ఇక సుఖంగా ఇంటికి పోషించుతున్నారు. ఆ వైశ్యులు రాజుగారికి నమస్కారం తీసుకున్నారు, అశ్విని వెళ్ళిపోయారు. స్కాంద్రానే రివాకాండే సత్యనారాయణ హృదయాః ఇత్యధ్యాయః సమాప్తః. సత్యనారాయణ స్వామి భగవానికి జై. నమస్కరామి. నమః పార్వదేవదే హర హర మహాదేవ. బోలో సత్యనారాయణ భగవానికి జై. నమస్కరోమి. బోలో సత్యనారాయణ భగవానికి జై. ఉపాయం ఉంటే చెప్పండి అని ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు మహావిష్ణుమూర్తి విధంగా అంటున్నాడు, ఓ నాథమామని, ఈ లోక కళ్యాణార్థమై చక్కని విషయం అడిగినావయ్యా. అందులో ఒక వ్రతం ఉన్నది, ఆ సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారు భూలోకమున ధన కనక వస్తువు కూడా పొంది పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఆ చందార్కం వర్తిల్లుతారు. నారద చెప్పగానే నారదహాముని మరలా విధముగా ఆలోచించినాడు, ఓ దామోదర, ఏ విధానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటి, ఈ విధాన్ని ఏ సమయం చేయాలి, ఏ రోజు చేస్తే ఏమిటి ఫలితాలు కలుగునో అదేంటి కూడా సవిస్తారంగా తెలుపుకుని ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు ఆ విధంగా మహావిష్ణుమూర్తి విధంగా అంటున్నాడు, ఓ నాథమాముని, ఈ యొక్క వ్రతంను వైశాఖ మాసం కానీ, మాఘ మాసం కానీ, కార్తీక మాసం కానీ, ఒక శుభదినమును కానీ ఆచరించలేను. కష్టములు సంబంధించినప్పుడు, దైత్యంతో బాధపడినప్పుడు ఈ వ్రతం చేస్తే చాలా మంచిది. ఏదైనా ఈ యొక్క వ్రతం చేసే లోపల పూజాస్త్రంలో గౌరవం తొలగి 5 రంగుల చొమ్ముతో ముద్దు పెట్టి నూతన వస్త్రం
సత్యనారాయణ సేవకులారమ్మా మనసారా స్వామిని నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన వరము స్వామిని పూజించే చేతుల చేతులడా ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులడా వెలగదంటే ఎవరికైనా ధరించులడా శ్రీ సత్యనారాయణ సేవకులారమ్మా మనసారా స్వామిని जुगो स्वामी श्री सत्यनारायण सेवकुलारम्मा मनसारा स्वामी मंगलमलरम्मा చందనమలరించి మంగళవరము సుందరమూర్తికి భక్తరామనేగని శ్రీ సత్యనారాయణుని శివమురాత్మా హరే ఆశీర్వాదం బలో సత్యనారాయణ స్వామి భగవానికి సత్యనారాయణ స్వామికి అందరూ పుష్పాంజలి ఓంకాశాలి నారాయణే వాసుదేవాయ శబ్దగా మహాదేవి శబ్దయామి శివాత్మ సమయ జ్ఞాని కాళీ బాలాహి